ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఈ ప్రపంచంలోనే చిన్న టమోటాని చూసారా? చైనాలో ఈ ప్రపంచంలోనే చిన్న ఆరెంజ్ని పండిస్తున్నారని మీకు తెలుసా? ఒకవేళ మీకు వంట చేయడానికి ఇంత చిన్న ఉల్లిపాయ ఇస్తే మీరేం చేస్తారు? ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు మనం డైలీ లైఫ్ లో ఉపయోగించే వస్తువుల యొక్క చిన్న వర్షన్స్ ని చూపిస్తాను. ఇంతకు ముందెప్పుడు మీరు ఈ వస్తువులను చూసి ఉండరు. వాటి గురించి తెలుసుకునే ముందు మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేశాక మీ ఫ్రెండ్స్ లో ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. టినీ ఆనియన్స్. ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు కిచెన్ లో ఉల్లిపాయల్ని వాడుతూనే ఉంటాం. చాలా వరకు అందరూ కూరగాయలన్నిట్లో ఉల్లిపాయల్ని ఖచ్చితంగా ఉపయోగిస్తారు. మనం మార్కెట్ లో ఉల్లిపాయల్ని కొన్నప్పుడు చూసే ఉంటాం, అవి పెద్ద సైజులో లేదా మీడియం సైజులో లేదా చిన్న సైజులో ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా ఈ ప్రపంచంలోనే చిన్న ఉల్లిపాయల్ని చూసారా? ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపిస్తున్న ఆనియన్స్ ఈ ప్రపంచంలోనే చిన్న ఆనియన్స్. వీటి ఆకారం ఎంత చిన్నగా ఉంటుంది అంటే కేవలం మన అరచేతిలోనే ఇలాంటి 10 ఉల్లిపాయలు పట్టుకోవచ్చు. కానీ మీరు వీటిని క్లియర్ గా గమనిస్తే ఇవి కూడా సాధారణ ఉల్లిపాయల్లాగానే ఉన్నాయి. వీటిపైన నార్మల్ ఆనియన్స్ కి లాగానే తొక్క కూడా ఉంటుంది. నార్మల్ ఆనియన్స్ కి వీటికి ఉన్న తేడా ఒకటే, అదే సైజ్. అయితే వీటిని మన ఇండియాలోనే పండిస్తున్నారు అని మీకు తెలుసా? అది కూడా మన ఆంధ్రప్రదేశ్ లోనే పండిస్తున్నారు. దీన్ని మన ఇండియాలో చాలా ముఖ్యమైన కూరగాయగా భావిస్తారు. సాధారణ ఉల్లిపాయతో చేసిన కూర కంటే ఈ చిన్న ఉల్లిపాయతో చేసిన కూర చాలా రుచిగా ఉంటుందని ఇది తిన్నవారు చెప్తూ ఉంటారు. సాధారణ ఉల్లిపాయలతో పోల్చుకుంటే వీటి ధర కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇంత చిన్న ఉల్లిపాయల పైన తొక్కని తీయటం, కట్ చేయడం చాలా కష్టమైన పని. అయినా కూడా చాలా మంది వీటిని ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. వీటిని మన ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడులో కూడా కొన్ని చోట్ల పండిస్తున్నారు. టినీ కేక్. ఫ్రెండ్స్, ఒకవేళ కేక్స్ గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరు వాళ్ళ బర్త్డేని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటారు. సాధారణంగా కేకులు 1/2 kg నుంచి మొదలవుతాయి. కొంతమంది కేకులని వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు చాలా పెద్దగా తయారు చేసుకుంటారు. కానీ మీరు ఎప్పుడైనా ఈ ప్రపంచంలోనే చిన్న కేక్ని చూసారా? ఈ వీడియోలో మీరు చూస్తున్న కేక్ ఏదైతే ఉందో ఇది ప్రపంచంలోనే చాలా చిన్న కేక్. దీన్ని గ్లాస్లో ఉంచినప్పుడు ఇది చూడ్డానికి ఒక చిన్న ఆట బొమ్మలాగా కనిపిస్తుంది. ఈ గ్లాస్ని తీసేసిన తర్వాత ఇది నిజమైన కేక్ అని అర్థమవుతుంది. ఇలాంటి కేకులను కొరియాలో తయారు చేస్తారు. వీటిని మినీ కొరియన్ కేక్స్ అని అంటారు. ఈ చిన్న కేకులని నార్మల్ కేక్స్ లాగానే తయారు చేస్తారు. వీటికి నార్మల్ కేక్లకి ఉన్న తేడా సైజ్ మాత్రమే. వీటి టేస్ట్ కూడా నార్మల్ కేక్స్ లాగానే ఉంటుంది. ఇవి చూడ్డానికి ఎంత అందంగా ఉంటాయంటే మనకి వాటిని చూసిన వెంటనే కొనాలనిపిస్తుంది. కొరియాలో చిన్న పిల్లలు వీటిని చాలా ఇష్టంగా తింటారు. టినీ టొమాటో. ఫ్రెండ్స్, టమోటాల గురించి మాట్లాడుకుంటే వాటిని మనం ప్రతి కూరలో ఉపయోగిస్తాం. మార్కెట్లో టమోటాలు పెద్ద సైజులో, చిన్న సైజులో దొరుకుతాయి. కానీ మీరు ఎప్పుడైనా ఈ ప్రపంచంలోనే చిన్న టమోటాని చూసారా? ఇప్పుడు మీరు చూస్తున్న టమోటా ఈ ప్రపంచంలోనే చిన్న టమోటా. వీటిని చూడగానే ఇవి రెడ్ బెర్రీస్ అని చాలా మంది పొరపాటు పడతారు. కానీ ఇవి నిజమైన టమోటాలు. వీటిని టామ్ బెర్రీ టమోటాలు అని, స్పూన్ టమోటాస్ అని కూడా అంటారు. వీటి సైజు నార్మల్ టమోటాల కంటే కూడా చాలా తక్కువగా ఉంటుంది. వీటి సైజు ఒక రేగి పండు అంతా ఉంటుంది. ఇవి ఇంత చిన్నగా ఉండటం వల్ల వీటిని స్పూన్ టమోటాస్ అని కూడా అంటారు. అంటే ఇది ఒక స్పూన్ లో కూడా చాలా ఈజీగా పడుతుంది. వీటిని నెదర్లాండ్ లో పండిస్తారు. ఈ చిన్న టమోటాలు సాధారణ టమోటాలతో పోల్చుకుంటే ఎర్రగా, రుచిగా ఉంటాయి. వీటి ధర కూడా సాధారణ టమోటాస్ కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చిన్న టమోటాలతో కూర చేసుకుంటే చాలా తక్కువ వస్తుంది, కానీ అది చాలా రుచిగా ఉంటుంది. ఇంత క్యూట్ టమోటాని చూసిన తర్వాత మనం వీటిని కొనకుండా అస్సలు ఉండలేం. టినీ వాటర్ బాటిల్స్. మనం ప్రతిరోజు వాటర్ బాటిల్స్ ని ఉపయోగిస్తూనే ఉంటాం. సాధారణంగా ఏ వాటర్ బాటిల్ అయినా 250 ml నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 1/2 లీటర్, 1 లీటర్, 1.5 లీటర్ ఇలా పెరుగుతూ ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైనా ఈ ప్రపంచంలోనే చిన్న వాటర్ బాటిల్ ని చూసారా? ఇప్పుడు మీరు చూస్తున్న బాటిల్ ఏదైతే ఉందో ఇది ఈ ప్రపంచంలోనే చిన్న వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్స్ ని చైనాలో తయారు చేస్తారు. ఇది ఎంత చిన్నగా ఉంటాయంటే మన చేతి వేళ్లు కూడా ఈ బాటిల్స్ ముందు చాలా పెద్దగా కనిపిస్తాయి. వీటిని చూస్తుంటే నిజమైన వాటర్ బాటిల్స్ లాగానే ఉన్నాయి. వీటిపైన కంపెనీ నేమ్ లోగో కూడా ఉంది. కానీ ఇవి నిజమైన వాటర్ బాటిల్స్ కాదు. యాక్చువల్ గా ఈ చిన్న వాటర్ బాటిల్స్ ని డాల్ హౌసెస్ లో ఉంచడానికి తయారు చేస్తారు. కానీ వీటిని చూసి ఇవి నకిలీ వాటర్ బాటిల్స్ అంటే అస్సలు ఎవ్వరూ నమ్మలేరు. మీరు ఈ వాటర్ బాటిల్స్ కొనాలంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇవి నకిలీ వాటర్ బాటిల్స్ అయినప్పటికీ ఇవి చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి.
టినీ ఆరెంజ్ ఒక సాధారణ ఆరెంజ్ సైజ్ ఈ విధంగా పెద్దగా ఉంటుంది. కానీ కొన్ని ఆరెంజెస్ పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా ఈ ప్రపంచంలోనే చిన్న ఆరెంజ్ ని చూసారా? మీరు ఈ వీడియోలో చూస్తున్న ఆరెంజ్ ఏదైతే ఉందో ఇది ఈ ప్రపంచంలోనే చిన్న ఆరెంజ్. దీన్ని చూసిన తర్వాత చాలా మంది ఇది నకిలీ ఆరెంజ్ అని అనుకుంటారు, కానీ ఇది నిజమైన ఆరెంజ్. ఈ ఆరెంజ్లను చైనాలో పండిస్తారు. ఈ ఆరెంజెస్ ని క్లెమెంటైన్ అంటారు. ఇది చాలా స్పెషల్ ఆరెంజ్. వీటి సైజ్ ఎంత చిన్నగా ఉంటుందంటే దాని గురించి తెలుసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీటి సైజ్ కేవలం 4 సెంటీమీటర్స్ మాత్రమే ఉంటుంది, లేదా 4 సెంటీమీటర్స్ కంటే కూడా తక్కువగా ఉంటుంది. ఈ చిన్న ఆరెంజ్ల రుచి కూడా పెద్ద ఆరెంజ్ల లాగానే ఉంటుంది. కానీ వీటిని చూసిన తర్వాత ఇది నిజమైన ఆరెంజ్ అంటే మనకు అస్సలు నమ్మకం కుదరదు. వీటి తోలుని తీసినప్పుడు లోపల చిన్న ఆరెంజ్ పీసెస్ కూడా బయటకు వస్తాయి. ఇవి చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. యాక్చువల్ గా చిన్న పిల్లలు ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు, కానీ ఈ టినీ ఆరెంజెస్ ని తినడానికి పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇవి చూడ్డానికి చాలా క్యూట్ గా ఉన్నాయి. టినీ పొటాటోస్ ఫ్రెండ్స్, ఒకవేళ బంగాళదుంపల గురించి మాట్లాడుకుంటే ఇది మన ఇండియాలో ఒక ఫేమస్ వెజిటబుల్. కేవలం వీటిని కూరల్లో మాత్రమే కాదు, చాలా రకాల వంటకాల్లో ఈ బంగాళదుంపల్ని ఉపయోగిస్తారు. బంగాళదుంపలతో పకోడీలు, సమోసాలు, చిప్స్ ఇలాంటి ఎన్నో రకాల వంటకాలు తయారు చేస్తారు. నార్మల్ పొటాటోస్ యావరేజ్ గా 4 నుంచి 5 ఇంచుల వరకు ఉంటాయి. కానీ ఈ ప్రపంచంలోనే 1 ఇంచ్ కంటే తక్కువ సైజు ఉన్న పొటాటోస్ ఉన్నాయంటే మీరు నమ్ముతారా? ఇది వినడానికి నమ్మశక్యంగా లేకపోవచ్చు, కానీ మీరు ఇప్పుడు చూస్తున్న బంగాళదుంపలు ఈ ప్రపంచంలో దొరికే చాలా చిన్న బంగాళదుంపలు. వీటిని బేబీ పొటాటోస్ అని, సీ పొటాటోస్ అని, క్రీమర్ పొటాటోస్ అని కూడా అంటారు. ఇవి ఆకారంలో ఎంత చిన్నగా ఉంటాయంటే వీటిని చూసి చాలా మంది బాల్స్ అనుకుంటారు. యాక్చువల్ గా మనం మన చేతితో 1 లేదా 2 బంగాళదుంపలను మాత్రమే పట్టుకోగలుగుతాం, కానీ మన చేతిలో దాదాపు 10 బేబీ పొటాటోస్ ని చాలా ఈజీగా పట్టుకోవచ్చు. ఇంత చిన్న బంగాళదుంపల్ని దేనికోసం పండిస్తారో తెలియదు, కానీ ఇవి చూడ్డానికి చాలా క్యూట్ గా ఉన్నాయి. టినీ యాపిల్ ఫ్రెండ్స్, యాపిల్ గురించి మాట్లాడుకుంటే అది ఈ ప్రపంచంలోనే ఆరోగ్యకరమైన ఫ్రూట్స్ లో ఒకటి. అన్ యాపిల్ ఎ డే కీప్స్ ద డాక్టర్ అవే అనే ఈ ఇంగ్లీష్ ప్రావర్బ్ ని మీరు వినే ఉంటారు. ఈ ప్రపంచంలో దాదాపు 7,000 కంటే కూడా ఎక్కువ రకాల యాపిల్స్ ఉన్నాయి. వాటి కలర్, వాటి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కానీ కొన్ని యాపిల్స్ రెడ్ కలర్ లో ఉంటాయి, కొన్ని యాపిల్స్ ఎల్లో కలర్ లో ఉంటాయి, కొన్ని గ్రీన్ కలర్ లో ఉంటాయి. ఇలాంటి రంగురంగుల యాపిల్స్ ని మీరు చూసే ఉంటారు. కానీ ఈ ప్రపంచంలోనే చిన్న యాపిల్ ని మీరు ఎప్పుడైనా చూసారా? ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న యాపిల్ ఏదైతే ఉందో ఇది ఈ ప్రపంచంలోనే చాలా చిన్న యాపిల్. దీని పేరు రాకెట్. వీటిని న్యూజిలాండ్ లో పండిస్తారు. ఈ యాపిల్ టేస్ట్ కూడా నార్మల్ యాపిల్ లాగానే ఉంటుంది, కానీ వీటిని చూసి చాలా మంది నిజమైన యాపిల్స్ కాదు అని అనుకుంటారు. ఇది చూడ్డానికి ఒక టాయ్ లాగా ఉంటుంది. వీటి సైజ్ 2 ఇంచుల వరకు ఉంటుంది. కొన్ని యాపిల్ సైజ్ అయితే 2 ఇంచుల కంటే కూడా తక్కువగా ఉంటాయి. దీన్ని ఈ ప్రపంచంలోనే అందమైన యాపిల్ గా భావిస్తారు. చిన్నపిల్లల కోసం న్యూజిలాండ్ లో చాలా ఎక్కువగా ఈ యాపిల్ ను పండిస్తారు. పిల్లలు కూడా వీటి ఆకారాన్ని చూసి చాలా ఇష్టపడి తింటారు. ఏదేమైనప్పటికీ ఈ యాపిల్ చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి.